పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేల గురించి గూడా ఇంకా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇక హైకోర్టు చెప్పినా గాని వాళ్ళు కొంత జాప్యం అయితే చేస్తా ఉన్నారు. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా చూస్తా ఉన్నారు? అనేక సార్లు అటు సుప్రీం కోర్ట్ చెప్పింది, ఇటు హైకోర్ట్ గూడా చెప్పినా గాని స్పీకర్ ఎటువంటి స్పందన లేకుండా ఉన్న తీరుని ఎలా చూస్తా ఉన్నాం మొదటిగా? దురదృష్టం స్పీకర్ వ్యవస్థను ఇవాళ అపహాస్యం చేసే విధంగా స్పీకర్ వ్యవస్థపై రాజకీయపరమైనటువంటి ఒక ఒత్తిళ్లు అణచివేతకు గురి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక వికృత రాజకీయ విన్యాసం ఇది. తర్వాత రాజ్యాంగ ద్రోహం ఇది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నట్టు ఒక తీరు. హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. తర్వాత డివిజన్ బెంచ్ రీజనబుల్ టైంలో డిసైడ్ చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ టైంలో మీరు దీన్ని డిసైడ్ చేయాలా అని చెప్పింది. చెప్పినప్పటికి కూడా జనవరి నుండి సుప్రీంకోర్టులో కేసు మూలుగుతున్నప్పటికీ, అనేక పర్యాయాలు హియరింగ్కి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాటవేత ధోరణికి పాల్పడుతూ కోర్టుకు సరైన సమాధానం చెప్పకపోతే విసికి వేజారినటువంటి ఒక జస్టిస్ గవాయ్ గారు ఇవాళ ఒక సీరియస్ కామెంట్ నిన్న చేసినారు. వారం రోజుల్లో కనుక నువ్వు డిసైడ్ చేయకపోయినట్టయితే నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద దీన్ని పరిగణలోకి తీసుకుంటాను, బికాజ్ యూ హ్యావ్ నాట్ డిసైడెడ్ వాట్ ఈస్ రీజనబుల్ టైం. సో దేర్ఫోర్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ విత్ ఇన్ 1 వీక్ యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు చేయకపోయినట్టయితే మాత్రం నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద తీసుకుంటాను. తర్వాత 31 డిసెంబర్ నువ్వు జైల్లో గడుపుతావా, లేకపోతే మీ ఇంట్లో మీరు మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుకుంటారా మీరు తెలుసుకోవాలని చెప్పని స్పీకర్ గారు చెప్పటమైంది. ఇట్స్ యాక్చువల్లీ టైట్ స్లాప్ ఆన్ ద వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్. వాళ్ళు ఏంటంటే వాస్తవం ఏంటంటే స్పీకర్ గారు ఆయన ధర్మాత్ముడు, మంచి మనిషి, భయం భక్తి కలిగిన వ్యక్తి, పరుషమైన పదజాలం ఉండదు, హుందాతనం కలిగినట్టు ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఆధిపత్య అహంకారంతో ఒక దళిత స్పీకర్ పైన ఇవాళ ఒత్తిడి చేస్తూ అతని రాజ్యాంగంతో సంక్రమించిన హక్కులను కాలరాస్తూ ఇవాళ ఆయన పైన ఒత్తిడి పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి వల్ల మాత్రమే ఈ డిఫెక్ట్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేల పైన స్పీకర్ గారు చర్య తీసుకోలేకపోతున్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన భయం భక్తి కలిగినట్టు ఒక వ్యక్తి కాబట్టి కోర్టులను ఇంత పెద్ద ఎత్తున తీర్పులు వస్తుంటే కూడా బేఖాతరు చేసేటువంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి అయినా కానీ ఇవాళ ఇట్లా జరుగుతుందంటే దీని వెనుక ఇది కేవలం రేవంత్ రెడ్డి తోలుబొమ్మ లెక్క ఇవాళ స్పీకర్ గారిని ఆడిస్తూ ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, స్పీకర్ గారు అన్ని పార్టీలకు స్పీకర్ ఆయనే. He is the Speaker of the House. He is the head of the Constitution as far as the Assembly is concerned. కాబట్టి ఆ అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యత, రాజ్యాంగపరమైనటువంటి ఒక విలువలు, తర్వాత సంప్రదాయాలు, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా దాన్ని నిలబెట్టేటువంటి ఒక బాధ్యత వారిపైనే ఉంటుంది. కాబట్టి వారు వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఒక రెడ్ అలర్ట్గా భావించి, రెడ్ ఫ్లాగ్గా భావించి వెంటనే చర్యలు తీసుకొని ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ 8 మంది అయితే దే హ్యావ్ రెస్పాండెడ్ టు ద నోటీసెస్ అండ్ దెన్ గివెన్ దే రెస్పాన్సెస్. కాకపోతే ఇప్పటికి కూడా ఐ థింక్ దానం నాగేందర్ గారు, కడియం శ్రీయర్ గారు అనుకుంటా వాళ్ళు ఇంతవరకు నోటీసెస్ కూడా రెస్పాండ్ అయినట్టుగా లేదు. మరి వాళ్ళ మనమాని ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ప్రజల దృష్టిలో అయితే ఒక సాక్ష్యం అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు దొంగతనం చేసినోడు ఎవడు కూడా నేను దొంగతనం చేసినాను ఒప్పుకోడు కదా. కోర్టులకు వస్తాడు దొంగ, ఏమైనా నువ్వు దొంగతనం చేసినావు అంటే లేదు సార్ నేను దొంగతనం చేయలేదు సార్ అంటే, లేదు నేను చేసినాను ఏ జడ్జి ముందు ఎవడు చెప్పాడు. ఇలా ప్రజా కోర్టులో ఈ కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. దొరికినటువంటి ఒక దొంగలు వాళ్ళు ఇవాళ కండువలు కప్పుకోలేదు అన్నంత మాత్రాన, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన పాలు తాగింది చూసినోడికి అయితే తెలుసు కదా. కాబట్టి ప్రజలకు తెలిసి ఇవాళ కోర్టు ముందు సాక్ష్యాలు ఉన్నాయి. కోర్ట్ విల్ టెల్ వెదర్ దే హావ్ డిఫెక్టెడ్ ఆర్ నాట్. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఇంకా చిల్లర అవుతారు. కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే బెటరు. తర్వాత స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకుంటే బెటర్.